మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మనల్ని ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన వాక్యం ధ్యానించుకునే గొప్ప భాగ్యం మనకు దేవుడిచ్చాడు. ప్రతిరోజు ఈ వాక్యములను వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు వాక్యాంశం మనం గమనించినట్టయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగం అనేక మంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. గాంధీజీ కూడా లాయర్ చదవటానికి వెళ్ళినప్పుడు కొత్త నిబంధన చదివాడు. వాటిలో యేసుప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగం చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. ఆ రీతిగా చాలామంది ఉన్నతమైన వారు ఈ వాక్యాన్ని ఉన్నదన్నట్లు రిసీవ్ చేసుకోగలిగారు. ప్రియులారా, మనము కూడా ప్రభు యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా దేవుడు అన్ని ఇచ్చేసాడు మనిషికి. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు రావాలంటే ఖచ్చితంగా ఆయన మనం అనుసరించాలి. మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఓ పెద్ద ఇల్లు కట్టేశాడు రా, పెద్ద ఉద్యోగం వచ్చింది, వాడు ధన్యుడు రా, బ్లెస్డ్ మ్యాన్ అని అంటాం. లేకపోతే ఒక అధికారం వచ్చింది, బ్లెస్డ్ మ్యాన్ అని అంటాం. లేకపోతే చాలా అందంగా ఉంటాడు రా, వాడు చాలా అందంగా ఉంటారు వారు అని, ఇట్లా మనము ఈ లోక సంబంధం రీతిగా వారు ఆశీర్వదించబడిన వారని మనం చెప్తాం. కానీ ప్రభువారు అట్లా అంటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ధన్యత అనేది ఎవరికి కలుగుతుంది అని మనం గమనించినట్లయితే ఇక్కడ 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటున్నాడు. దీనత్వం అనేది ఏంటి? తగ్గింపు, పెరిగి నలిగిన మనసు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన సార్వభౌమాధికారం ఈ సృష్టిని చేసినవాడు. కాబట్టి ఆయన సృష్టిలో ప్రథమ ఫలమైన మనం కూడా దీనులుగా తగ్గించుకుని ఉండాలి. యేసుప్రభు వారు తెలియజేస్తూ, ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడని చెప్పారు. ఆ క్రమంలో మరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సుంకరి తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు కాబట్టి నీతిమంతుడికి తీర్చిదిద్దబడ్డాడని యేసుప్రభు వారు తెలియజేస్తారు. మరి పరిసయ్యుడు తను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. తన గొప్పతనాన్ని, నేనే గొప్పని, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను, ఇదిగో ఆ యొక్క సుంకర్ లాంటి వాడిని కాదు అని తను హెచ్చించుకోవడం వల్ల తను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడలేదు. కాబట్టి దీనత్వం అంటే ప్రియులారా, మనం తగ్గించుకునేటువంటి స్వభావం అనేది మనకి రావాలి. అందుకే దీనుల దగ్గరే దేవుడు నివాసం చేస్తాడంట. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, మహాగణుడు మహోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలంలో నివాసం చేయి దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడంట? విరిగి నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకు వెనముగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి విరిగి నలిగిన మనసు, అలాంటి దీనత్వం ఎవరికి ఉంటుందో మరి వారికి పరలోక రాజ్యం దక్కుతుందని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా అంటాడు 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో, నిజంగా అక్కడ నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. అవును, ఈయన గొర్రెలు మేపుకునేటువంటి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కృతజ్ఞతగా ఎంత మరి ప్రభువుకి దీనత్వం తగ్గించుకుని వచ్చాడు. ఆయన అంత గొప్ప రాజయుడు ఉండి కూడా 7 మార్లు దేవుని స్తుతించేవాడు అంటండి. మరి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు, తన శరీరాన్ని నలగొట్టుకునేవాడు. చూడండి తనలో ఉన్నటువంటి దీనత్వం. ఒకసారి తను పాపం చేసినప్పుడు, తను దీనుడై పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి దీనత్వంతో తగ్గించుకున్నప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించాడు, నువ్వు పాపం చేసేవని. ఆ పాపాన్ని ఒప్పుకుంటాడు వెంటనే. నిజంగా దేవుడు ఆయన్ని క్షమిస్తాడు. ప్రియులారా, అదే రీతిగా మరి యెషయా కూడా ప్రార్థన చేస్తూ అంటాడు కదా, యెషయా గ్రంథం 6వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు, నేను నశించితిని అంటున్నాడు. చూడండి, తను తగ్గించుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త అయింది కూడా, అయ్యో నేను అపవిత్రమైన వాడిని కదా, నా పెదవులను కాల్చండి అంటాడు. ఎందుకంటే దేవుడు మహాగణుడు, మహాపరిశుద్ధుడు. ఆయన ఎదురు నిలబడాలంటే నిజంగా మనకు అర్హత ఉందా ప్రియులారా? మరి ఆ రీతిగా ప్రవక్తలు తగ్గించుకుని ప్రార్థన చేస్తారు. భక్తుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాస్తూ 7వ అధ్యాయం 24వ వచనం అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని అంటున్నాడు. దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే ఈరోజు ప్రత్యేకంగా ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే
వారికి పరలోక రాజ్యం అనేది ప్రతిఫలముగా కలుగుతుందని అక్కడ తెలియజేస్తున్నాడు కదా. మరి అంటున్నాడు యెషయా గ్రంథం 62:2 కూడా అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడి నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అండి. అందుకని కీర్తనకారుడు 34:18 విరిగి నలిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అంటున్నాడు. ఎవరైతే నలిగిన మనసు కలిగి ఉంటారో వారిని రక్షిస్తాడన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని రాజ్యం మనకు దక్కాలంటే ఆత్మ విషయంలో దీనత్వం మనం కలిగి ఉండాలనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి దీనత్వం కానీ మనం కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకుంటూ ఉంటున్నాం ప్రతిరోజు ప్రభా. మాతో మీరు మాట్లాడుతున్నారు. అవునయ్య, అలాంటి దీనత్వం మాకు దయచేయండి ప్రభా. తగ్గించే మనసును విరిగి నలిగిన హృదయాన్ని మాకు ప్రసాదించేయండి. వారికి ఆసన్నుడిగా ఉండే దేవుడు కనుక అలాంటి మనసును మాకు ప్రియులు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరువానుకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. అప్పటి వరకు దేవుని దయ, కనికరం, కృప మీ అందరికీ తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.